మీరెప్పుడైనా ఏదైనా పుస్తకం చదువుతున్నప్పుడు స్టార్ మార్కులు గమనించారా? ఇదిగీ స్టార్ మార్కుల్ని యాస్టరిస్క్ అంటారు. ఇవి మనల్ని ఒకసారి ఆగి పుస్తకం కింద ఫుట్ నోట్ చూడమని చెప్తా ఉంటాయి. మీరికైనా ఫుట్ నోట్ చూసినప్పుడు ఆ స్టార్ ఉన్న పదానికి కానీ, లేదా అక్కడున్న సందర్భాన్ని గాని ఇంకా బాగా విపులీకరించి రాయబడి ఉంటుంది. ఇదిగో ఆ పుస్తకంలో యాస్టరిస్క్ ఎలా పెట్టాడో, దేవుడు మన కొరకు ఆకాశంలో నక్షత్రాల్ని ఆ విధంగానే యాస్టరిస్క్‌లుగా పెట్టాడు. అవును. మన శరీరం, దానిలో ఉన్న నరాలు, దాన్ని కప్పి ఉంచే మాంసం, దేవుడు చెక్కిన ఎముకలు, ఇవన్నీ కూడా దేవుడు ఎంతో ప్లాన్డ్‌గా రాసిన పుస్తకం. ఇది ఈ జీవితం అనే పుస్తకంలో మనకు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఒంటరిగా అయిపోయిన పరిస్థితులొస్తాయి. అందరూ మనల్ని విడిచిపెట్టి మన మీద నిందలు వేసిన సందర్భాలొస్తాయి. ఇలాంటి సందర్భాల్లో అనిపిస్తూ ఉంటది, నాకేం చేయాలో తెలియడం లేదు. ఎటు పోవాలో పాలు పోవడం లేదని చెప్పి. అలాంటి సందర్భాల్లో దేవుడు మనతో చెప్పే మాట ఒకటే, ఒక్కసారి బయటకొచ్చి ఆకాశంలో చూడమని. ఎందుకంటే ఆకాశం నిండా ఆయన మన కొరకు ఎన్నో యాస్టరిస్క్‌లు పెట్టాడు. ఇదిగో ఆ యాస్టరిస్క్‌లన్నీ మనతో ఒకే మాట చెప్తా ఉంటాయి. ఏంటో తెలుసా? దేవుడు నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు. నీ భవిష్యత్తులో ఆయన నీ కొరకు ఎన్నో మేలు దాచుంచాడు. ఆయన నీ కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడని చెప్పి. అవును, ప్రతి యాస్టరిస్క్ మనల్ని దేవుని ప్రేమ వద్దకు నడిపిస్తుంది. ఈ సృష్టి అంతా ఒకే పదంగా మనతో మాట చెప్తా ఉంది, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. మరి ఇంకెందుకు చింత? ఇదిగో యాస్టరిస్క్ నిన్ను నొక్కి వక్కానించి ఒక్కసారి ఫుట్ నోట్ చూడమని చెప్తున్నట్టే, ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నీ కూడా నీ జీవితం వ్యర్థం కాదు. నువ్వు వ్యర్థం కాదు. నువ్వు యాదృచ్ఛికంగాను ఏ ఉద్దేశం లేకుండా పుట్టినాడు కాదు. నీ మీద దేవునికి ఎన్నో తలంపులు కలిగి ఉన్నాయని చెప్తా ఉన్నాడు. ఇదిగో అబ్రహాం జీవితంలో ఒకసారి అలాగే దిగాలు పడిపోయాడు. దేవా, నాకు ఎన్నుండి ఏం లాభమయ్యా, నాకు పిల్లలు లేరు అన్నప్పుడు దేవుడు అబ్రహాం భుజం మీద చేవేసి బయటికి తీసుకొచ్చి ఆకాశ నక్షత్రాలు చూపించి, ఇదిగో ఆకాశ నక్షత్రాలు నువ్వు లెక్క పెట్టలేవు కదా, నేను ఈ సంతానాన్ని కూడా అలాగే చేస్తాను, లెక్క పెట్టలేనంతగా అని చెప్పి ఆయన వాగ్దానం చేసి నెరవేర్చాడు. అవును, మన దేవుడు వాగ్దానం చేసి నెరవేర్చాడు. ఆయన మీతో చెప్తున్నాడు, నేను మిమ్మల్ని ఉద్దేశం కలిగి చేశానని. ఆ ఉద్దేశాలు భూమికి ఆకాశం ఎంత ఎత్తున్నాయి అంత ఎత్తుకున్నాయని. మరి దేవుడిచ్చిన నక్షత్రాలను యాస్టరిస్క్‌ని మనం నమ్ముదామా? గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.